మనకు వాతావరణ మార్పు కాదు సమస్య, మనకు బీటీ కాటన్ సమస్య అన్నారు. ఎన్ని మన వనాలు మనకున్న ఆలోచన అనేది ఎంత దూరం పోతున్నది. మస్తు కొరలు పెట్టినాం పండినాయి అని మా అప్ప అన్నాడు. భూమి ఎట్లా ఖరాబ్ అయింది, ఒక్క పంటలు పెట్టి దానికి ఎరువులు ఎక్కువ వాడి ఖరాబ్ అవుతున్నదా. పత్తి వచ్చిన సందే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి అని చాలా మంది కూడా చెప్పారు పెద్ద మనుషులు. ఎంత నష్టం చేసింది, ఏం చేసింది, ఇదంతా మంది ఎక్కడ పోతున్నారు. వాతావరణం మీద తీసుకుంటే మంచిగా ఉంటుంది, దీనికి మార్పు వస్తుంది, దీనికి మార్పు వస్తుంది అని మేము అంటున్నాం. మనం వాతావరణం కాపాడేది ఏమదంటే అదొక సముద్రం లేక అన్నమాట. నా పేరు పూలమ్మ, మా ఊరు పస్తాపూరు. నేను ఆరోగ్యం కోఆర్డినేటర్గా పనిచేస్తా. అయితే మరి మాకు 45 మంది ఆరోగ్యం కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాతోళ్ళు, మరి వీళ్ళందరూ పెద్ద మనుషులు. మళ్ళీ కొత్తగా కూడా 45 ఊర్ల కొత్త కోడన్లను ఆరోగ్యం కార్యకర్తలుగా ఎన్నుకున్నాం. వాళ్ళందరికీ కూడా చెట్ల మందుల గురించి నేర్పియాలి, వాళ్ళందరూ కూడా ఊర్లలో చెట్ల మందులు ఇవ్వాలి, వాళ్ళకున్న నొప్పుల రోగాలన్నీ తక్కువ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి కొత్తగా ఆరోగ్యం కార్యకర్తలను పెట్టుకున్నాం అన్నట్టు. నాది హుమ్నాపూరు. నా పేరు లక్ష్మమ్మ. ఇతనాల మీద పనిచేస్తా, ఇతనాల కమిటీ. అయితే ఊళ్ళల్లో ఇప్పుడు 70 ఊళ్ళల్లో ఇతనాల బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర వినా ఎన్ని రకాల ఇతనాలు ఉన్నాయని చూస్తా, ఊళ్ళకి పోయి ఎంతమందికి ఇచ్చిండ్రు అనేది వినా ఇట్లా రాసుకొస్తా. మళ్ళీ ఇతనాల రూమ్లో మాసనూలురా నేను చంద్రమ్మ పనిచేస్తాము. అక్కడ వినా మందికి ఇస్తాము, వేరే వేరే సంస్థలకు ఇస్తాము. అట్లా ఇద్దరము దీని మీద పనిచేస్తాం అన్నమాట, ఇతనాల మీద. నా పేరు మంజుల, నడిదిలపల్లి. నేను సార్వభౌమత్వం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. 9 మంది కమిటీ ఉన్నారంట. ఆ కమిటీ తోటి 45 ఊళ్ళల్లో పనిచేస్తాం. మా ఊరు బిడక్కనే. నా పేరు చంద్రమ్మ. నేను పచ్చసాలలో పిల్లలకు వ్యవసాయం మీద నేర్పుతా. మళ్ళా నేను ఇతనాల బ్యాంకుల మీద పనిచేస్తా, ఇతనాల మీద. మళ్ళీ ఆర్గానిక్ రైతులతో వినా మాట్లాడతా. మా ఊరు ఏడాకులపల్లె. నా పేరు స్వరూపమ్మ. అయితే ఇక్కడ బోర్డు మెంబర్గా చేస్తా, మళ్ళీ వ్యవసాయం దాని మీద వినా పనిచేస్తాం, మొత్తం వ్యవసాయం. నా పేరు జయప్ప, నాది బర్దిపురం. ఈ డిప్యూటీ డైరెక్టర్ పనిచేస్తా. ఈ 45 సంఘాలకు సంబంధించిన వ్యవసాయం పని మీద మాట్లాడతా. ఆర్గానిక్ రైతులతో కూడా పనిచేస్తాం. నా పేరు కిష్టయ్య, మా ఊరు బిడేకాన్నే. ఈ పర్మకల్చర్ పనిచేస్తా. ఈ నేను చూసే 5-6 ఊళ్ళల్లో కానీ మొత్తం ఈ పర్మకల్చర్ గురించి చెప్తాను. అట్లా ఎక్కువ ఏ సీజన్ బట్టి అట్లాంటి పనుల గురించి కానీ, ఎరువుల గురించి కానీ అట్లాంటి పనులు చెప్తాను. నా పేరు తుకారం, మాది ఇప్పపల్లి. నేను సంఘం మెంబర్లతో పనిచేస్తాను, మరి కోడళ్ళ సంఘంతో కూడా పనిచేస్తాను. నా పేరు సురేష్ కుమార్. నేను ఈ జాయింట్ డైరెక్టర్గా ప్రాజెక్ట్స్గా పనిచేస్తాను పర్యాటక డెవలప్మెంట్ సొసైటీలో. నా పేరు నరసమ్మ. నేను షూటింగ్ చేస్తా DDS. అంటే ఎక్కువ వ్యవసాయం మీద మేము పనిచేసేది. అయితే మా దిక్కున్న మనుషులతోని కానీ వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేస్తారు, మళ్ళీ వాళ్ళు పెట్టే పంటలు ఏమిటి, వాళ్ళు విత్తనాలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, వాళ్ళు ఎటువంటి మందులు వాడతారా వాడరా అనే దాని మీద వాళ్ళ మాటలు తెలుసుకొని మళ్ళీ అవి షూటింగ్ చేసి ఆ క్యాసెట్లు వేరే వేరే వాళ్ళకి వచ్చినప్పుడు అట్లా మీటింగ్లు, జాతరలు మీటింగ్ అట్లా వేరే వేరే వాళ్ళ దిక్కుల వేరే సంస్థలకు కానీ అట్లా టీవీలలో అట్లా ఎన్నికి పంపిస్తాం అన్నమాట. వాతావరణ మార్పు గురించి మన రీసెర్చ్ ఉండాలన్నా, బీటీ కాటన్ గురించి ఉండాలన్నా, ఏముండాలి? రెండువి ఇంపార్టెంట్. ఇప్పుడు బీటీ కాటన్ ఇంపార్టెంట్, ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే కాలం ఎక్కడితే అక్కడ ఇవి ఎత్తత్తడయి మందికి పంటలు పెట్టుకొని పండే పంటలు వండకుండా, లేకుంటే ఏదో టైంలో వాన వాడి విత్తనాలే వాపస్ రానట్లా, లేకుంటే కొన్ని పంటలు వండుతున్నాయి, కొన్ని పంటలు వండకొచ్చినాయి. అట్లా కాలం గురించి ఉంటుంది. ఇప్పుడు ఈ బీటీ కాటన్ అంటే దానికి వచ్చే రోగాలు కానీ
దానికి వచ్చే పురుగు కానీ మళ్ళీ అది మంది పని చేస్తే దాంట్లో ఏమవుతున్నది అనే దాని గురించి ఇంపార్టెంట్. వాతావరణందే ముఖ్యమైన మాట. ఈ వాతావరణం మనం మాట్లాడుకుంటా చేసుకుంటా అందరికి వచ్చింది వాతావరణంతోనే, కానీ ఆ వాతావరణంలో పంటలు ఎత్తడి తత్తడాయే ఈసొంటి పంటలు వచ్చినాయి అన్నమాట. ఇవి ఇప్పుడు కాలం ఎక్కలు తక్కలు పడి ఇప్పుడు మనం జొన్నలు పెట్టేటి టైం పోయి మొక్కలు పెట్టుడు, ఇక ఒక్క పంట అవుతుందని అది మనకు వచ్చిన రోగము పత్తిది. ఇప్పుడు ఈసొంటి వస్తున్నది కాబట్టి దీనికి ధరలు ఎక్కువ ఉన్నాయి. దీనికి మందులు పై మందులు అడుగు మందులు వేస్తున్నాము, దీనికి మస్తుగా పంటవి వండుతున్నది అట్లా చెప్తుండొచ్చు. మళ్ళీ దాంట్లో పోయిన వాళ్ళకి ఏమేమి అవుతున్నది, ఆ చేను అతనికి ఎన్ని రోజులు వండింది అనేది మొత్తం తెలుస్తుందేమో అని అనిపిస్తుంది అన్నమాట. బీటీ పత్తితో మా మాట కిలో వస్తుందా, లేకుంటే వాతావరణ మార్పులో మనకు కిలో వస్తుందా అనేది ఒకటి. వాతావరణ మార్పులకైతేనే ఇలువ వస్తుంది సార్. ఏంటంటే అది ఒక భూమిని కాపాడుతుంది, మళ్ళా ఒక పిట్టెలు ఉంటాయి, ఒక మనుషుల ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, గోదలకు మేతేస్తే మంచిగా ఉంటాయి, మళ్ళీ చేలులు ఆకుకూరలు ఉంటాయి, ఎన్నో రకాల మంచి గాలి ఉంటుంది. ఇప్పుడు ఈ సొంటి రోగాలు వస్తున్నాయంటే ఈ మందుల గురించి, ఎడ్లు పడిపోకడా మేకలు పడిపోకడా ఈ సొంటి మందులు కొట్టే ఇది అవుతున్నది అన్నమాట. ఈ వాతావరణంను కాపాడుకున్నాం అనుకో మంచిగా మన ఇదే మంచిగా ఇది ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే ఈ అడ్డమైన మందులు అడ్డమైన ఇథనాలు ఏం చెప్పాలో ఏమో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చెయ్యాలి దానికోసానికే ఇక అవన్నీ ఇది చేస్తేనే మన వాతావరణంను పట్టుకొని పోతేనే మంచిగా ఉంటుంది. ఈ వాతావరణం ఏమో ఎల్లకాలం ఉంటుంది కదా, ఈ పత్తి అనేది కొన్ని రోజులు నష్టం వచ్చినంటే పెట్టరు అనమాట. అది నడమంత్రాన వచ్చింది కాబట్టి నడమంత్రాన పోతుంది. ఈ వాతావరణం ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు, అది కూడా ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అందుకే క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువ మనం మాట్లాడాలి. వాతావరణం మీద చేస్తేనే బాగుంటుంది అని ఎందుకని అంటే ఇప్పుడు పోయినసారి కాలం మంచిగా అయింది, రబ్బీ పునాస 2 పంటలు పండినాయి. ఈ పత్తి పంట కన్నా ఎక్కువ పంట వచ్చింది మందికి. అయితే వాళ్ళు ఏమన్నారని అంటే ఇట్లా కాలం ఉంటే 2 రకాల పంటలు పండుతాయి, ఎక్కువ కష్టం ఉండదు మనుషులకు. ఒకసారి వచ్చిపోతే ఒకసారి ఎదబెట్టినప్పుడు వచ్చి కలుపు కలిసినప్పుడు వస్తే ఎక్కువ చేను చుట్టూ తిరిగేది కూడా ఉండదు. అదే పత్తి పెట్టినామని అంటే పొద్దున ఒకసారి రావాలి, పొద్దుముకి ఒకసారి రావాలి. పొద్దున ఏమవుతుందో దంటుకు పొద్దుముకి ఏమవుతుందో అట్లా తెలియదు. అదే పెసర్లు కానీ శనగలు కానీ జొన్నలు కానీ ఇటువంటి పంటలు పెడితే వాటికి పెట్టిన తర్వాత కలిసేటప్పుడే ఉంటుంది కాబట్టి అదే బాగుంటుంది. కొన్ని రోజులు ఇది నడుస్తుంది అంతే, కానీ ఇది ఎక్కువ రోజులు నడవదు, ఏ దానికి కూడా తట్టుకోదు. ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలు అయినాయి, కొంతమంది రేగడి భూముల్లో కూడా పత్తులు బాగలేవు తీసేస్తున్నారు. ఇంతవరకు ఎకరకు 5-5 సంచుల మందు వేసిండ్రు, ట్రాక్టర్లతో దున్నిపించిండ్రు, విత్తనాలు పెట్టిపించిండ్రు, ఇంత ఖర్చు పెట్టిండ్రు ఇప్పటిదాకా, కానీ బాగలేవు తీసేస్తున్నారు. అదే మళ్ళీ శనగలు పెడతారు, సాయిజొన్నలు పెడతారు, శనగలు పెడతారు, అంతకని ఇంకేం లేదు. కాకపోతే మందికి పైసల కొరకు ఆశ అయింది, ఇది మొండి పంట పండుతుంది అవుతుంది, అందుకనే ఆశ అయ్యి చేస్తున్నారు. కానీ ఇది ఉండదు, కొన్ని రోజులే నిలుస్తుంది అనేటి మాట మంది నుంచి కూడా వస్తున్నది. కాబట్టి ఈ వాతావరణం మీద చేస్తేనే బాగుంటుంది అనేది. రెండుటి మీద ఉంటే మనకు మంచితనం అని కనిపిస్తుంది ఏమంటున్నా. ఇప్పుడు ఎట్లాంటిది ఒక్కటే కాదు, ఎన్ని రకాల మనకు వ్యవసాయం నుంచి పోయేటివి ఉన్నాయి, అవి మళ్ళీ దొరికేటివి కావు. మన పంటలే కానీ మన విత్తనాలే కానీ మనకు ఏ ఆలోచన కానీ ఇప్పుడు పెద్ద మనుషులు చచ్చిపోయారంటే ఇతనం ఎట్లా పెట్టేటోళ్ళు ఎట్లా పెట్టాలనేది కూడా తెలియదు, ఎట్లా పెడదాం అనేది వ్యవసాయాలకు ఈ పంటలకు భూమికి. ఇటువంటి అన్ని పైసలకు వచ్చి ఆశపడి ఇట్లా చేసేటందుకు పోతున్నారు, సస్తున్నారు కదా, కానీ భూమిని కూడా చంపిపోతున్నారు, వాతావరణం చంపుతున్నారు, అన్నిటిని చంపిపోతున్నారు. ఈ రెండుటిని తీసుకుంటే కూడా మనకు దీన్ని తీసుకుంటే మనకు మంచితనం అనేది మనకు కనబడుతుంది.
ఎల్లకాలము ఉండేది నిలిచేది వేల తరతరాల సంధి ఉన్నది. ఇంకా ముందుకు తరతరాల పోనీ కూడా ఇదే ముంగడికి పోతుంది. అది పోతుందే మేడదాకా పోతుంది కానీ ఎంటకు వస్తుంది తప్పకుండా. కానీ అది ఎంటకు వచ్చిన కానీ మనం ఈ రెండింటిని తీసుకొని పోతే దానికి ఏమైంది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎంత నష్టం చేసింది, ఏం చేసింది, ఇదంతా మంది ఎక్కడ పోతున్నారు, ఇంకా లోతుగా చూసుకుంటూ పోతే ఉన్న భూతాలిని చంపేసిరి, ఉన్న వనరులు చంపేసి అయిపోయి కథం. ఇక మళ్ళీ వనరులు రారు, వాళ్ళు పుట్టరు. ఇక ఉన్నటోళ్ళకు ఇది పూరా ఆగం చేసి పోతారన్నమాట. ఎంత పైసలకి పడతారు అంత ఆగం అయిపోతుంది తప్పకుండా. రెండుటి మీద ఉంటేనే మనము వేరేలకు చెప్పే ఒక ధైర్యం అనేది ఉంటుంది. దీనిది ఎంత నష్టం ఉన్నది, దీనిది ఎంత ఇది ఉన్నది, ఇది పోయినా కానీ ఈ పంటలతోని ఎట్లా ఇంకా ముంగడికి ఎట్లా పోతాం అనేది. ఒకవేళ ఈ పంట పత్తి పెట్టినామంటే మొత్తానికే ఒకసారి లాస్ అయిపోతాం, అవుతుంది అనేది కూడా ఒక నమ్మకం లేదు. ఈ పంటల గురించి ఎట్లా అంటే 4 రకాల పనులు, భూమికి మంచిగా ఉంటున్నది, దుళ్ళకు మంచిగా ఉంటున్నది, రకరకాలుగా మనం దీంతో ఇది పోయినా కానీ ఇంకోటి అవుతుందా కదా అనే నమ్మకంతో ధైర్యంతో కూడా చెప్పొచ్చు. ఇది ఒకటే కాకుండా 4 రకాల జీవరాశులు కూడా మనము బతికేయగలుగుతున్నాం. దీని దగ్గర 4 రకాల జీవరాశులు బతికేయలేకపోతున్నాం. మనకి ఉన్న జీవాలన్నింటినీ చంపేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ రెండుటి మీద ఉంటేనే తేడా అనేది తెలుస్తుంది అనేది. దాని మీద ఇట్లా నష్టం అవుతున్నది, దీంట్లో లాభం ఉన్నది అనేది కూడా మనం గట్టిగా చెప్పి ఇంకా ముందుకు తీసుకుపోయేటట్లు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాతావరణం మీద చేయాలి. ఎందుకంటే ఎక్కువ మనము ఈ అన్ని మధ్యన వచ్చినాయని మధ్యనే పోతాయి. ఇప్పుడు మన వాతావరణం మీద చేస్తే ఇది కొన్ని సంవత్సరాలు కూడా పడి ఉంటుంది. ఈ వాతావరణ మార్పుల వలన ఈ బీటీ కాటను ఇట్లాంటి పంటలకి రైతులు మారిపోతున్నారా, దీనివలన ఏమైనా ఇది వస్తుందా, ఇట్లాంటి ఈ పాయింట్లన్నీ కలుపుకొని చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. నా పేరు జనరల్ నర్సమ్మ, మా ఊరు పస్తాపూరు. నేను కమ్యూనిటీ రేడియోలో పనిచేస్తా. అయితే వాతావరణ మార్పుల మీదనే రీసెర్చ్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పంటలు మనము వెనకటి నుండి అయితే ఏమైతే 4 నెలల కాలం అవుతుంది, అదే కాలంలో ఇవి కూరలు వండుతుండే, సామలు వండుతుండే, ఇట్లాంటి పంటలు వండుతుండే అని పెద్ద మనుషులు అంటారు. ఇప్పుడు కూడా మంచిగా కాలం అవుతున్నది అని ఆ పంటలు పెడితే కొన్ని దిక్కులనేమో కొంచెం మొలిసి నీళ్ళల్లో ఉన్నాయి, పెరుగుతలేవు అంటున్నారు. అట్లనే పత్తి పెట్టిన వాళ్ళేమో మంచిగా ఉన్నది, కలుపులోకి వస్తున్నది అని ఆ పని చేస్తున్నారు. అంటే వాతావరణం అనేది ఇట్లా మారిన కొద్దీ ఎసొంటి పంటలకు లాభం అవుతుంది, ఎసొంటి పంటలు పోతాయి. మరి మనము ఎప్పటికీ వాడే పంటలకు ఎంత వాతావరణము ఎట్లుంటే బాగుంటుంది అనేది తెలుస్తుండొచ్చు అనేది అనిపిస్తుంది. రెండిటిని కలుపుకుంటే కాలం మారుతున్నది అర్థమవుతుంది అనిపిస్తుంది. ఎన్ని రోగాలు వస్తున్నాయి వాటి మీదకి వెళ్ళి అని తెలుస్తుంది. ఇప్పుడు జేప అన్నాడు చూడు, ఎన్ని మన వనరులు మనకున్న ఆలోచన అనేది ఎంత దూరం పోతున్నది, అది ఎవరు ఇచ్చేది కాదు, ఏ పైసలు పోస్తే విన రాదు అనేది. అయితే ఈ సొంటి దానికి అన్నిటికీ మళ్ళీ మనము ఇట్లా రీసెర్చ్ కానీ అట్లా చేస్తే ఈ రెండుటి మీద చేస్తే ఎక్కువ తెలుస్తుందేమో. ఇవన్నీ పోయే ఈ సొంటి దానికి అందరు బానిసలుగా బతుకుకు వస్తున్నారేమో. ఈ సొంటి రెండుటి కలిపి చేస్తే మందికి దీని గురించి అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది అన్నమాట. వాతావరణం మార్పు మీద చేయాలి, బీటీ కాటన్ మీద విన చేయాలి, రెండుటి మీద విన రీసెర్చ్ చేయాలి. మనకు ఏ పంటకు ఎక్కువ ఇది చేస్తున్నాము మందులతోని కానీ భూమి ఎట్లా అవుతున్నది అనేది కానీ, ఇప్పుడు చాలా పంటలు ఇప్పుడు పత్తి పెడుతున్నారు కదా ఎక్కువ, చాలా చేనులలో చూస్తే 7 వానాకాలం చూస్తే ఎర్రగా అయిపోయింది, మళ్ళీ అది ఇట్లా నసికినట్లు అయింది, పంట గడ్డు పెరిగిపోయింది అన్నమాట. గడ్డి అట్లా కలువనికి రాకుండా విన అయినాయి, ఒక చేను కొట్టేస్తారేమో అన్నట్లు విన అయినాయి అన్నమాట. అట్లా బట్టి మనకు తెలుస్తుంది ఈ వాతావరణంతో ఏం నష్టం ఉన్నది, ఈ బీటీ దాంతో ఏం నష్టం ఉన్నది అనేది విన్న తెలిసిపోతుంది. ఎందుకంటే మన ఈ వాతావరణం కాపాడేదానికి ఒక చచ్చుడే కానీ ఒక మందులు తాగుడే కానీ ఇసొంటి అన్నీ ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈ పత్తుల సొంటి దానికి ఎంతమందిని చూస్తున్నాము చచ్చిపోకడా, మళ్ళా ఇట్లా చాలా నష్టం విన అవుతున్నాయి. అయితే 2 తీసుకుంటే తెలుస్తుంది అన్నమాట. ఇదంతో ఎట్లా లాభం ఉన్నది, దీంతో ఎట్లా నష్టం ఉన్నది అనేది విన తెలుస్తుంది అన్నమాట.
ఇది వాతావరణం మంచిగా ఉంటే మన పంట ఎంత వస్తున్నది అనేది విన మనకు వాళ్ళు చేస్తే విన రిసర్చ్ అంటారా, నాకు బాగా రాదు అది. అది చేసినప్పుడు విన అది తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మన పంట ఒకటి పోయిందన్న కానీ ఒకటి పెడుతున్నాం, అది పెట్టడానికి ముందరికి మునుమున్నది. నువ్వు పత్తి వేసుకొని నేను అరకగొట్టిన ఇన్ని సంచుల మందు పోసిన అంటే ఎవరి కోసరం చేస్తాము, అది చెయ్యకుండా విన తెలుస్తుందేమో. ఇది వాతావరణం మీద చేస్తేనే గట్టిగా అన్నమాట నాకున్నది. ఇప్పుడు మనం ఇవే మన పంటలు పెట్టినామంటే మనం ఈ పంట ఇప్పుడు వానలు పడిపోతే కూడా మనకు 3 పంటలు వేయడానికి ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు జొన్న పోతే సజ్జ వేసుకుంటాం, సజ్జ పోతే సామ వేసుకుంటాం అని మనకు చిల్లర పంటలు ఏవి వేసుకున్నా కానీ మనకు టైం ఉంటుంది. అందు గురించి ముందుగా వాతావరణం మీద చేయాలి. చేస్తే అన్నీ ఈ వాతావరణం చేస్తే ఏ దాని మీద దేనికి పనికి వస్తా అని కూడా తెలిసిపోతాం మనకు. పత్తివాడు పత్తికుంటాడు, మనది మనం చేయాలి అని అనుకుంటున్నాను. పునాస పంటల భూములే మనకు ఎక్కువ ఉన్నాయి మన దిక్కు. పునాస పంట వండి ఎక్కువ వాతావరణం తీసుకుంటే దాని విత్తనాలు అవన్నీ కూడా వచ్చి మొత్తం రకాల పంట భూమి మీద వండినప్పుడు మనుషులకు సరిపోతుంది, అన్నీ కూడా మంచిగా వచ్చేస్తుంది. దాంట్లో పండేటి ఇవి కావు, పత్తులు గిత్తులు కావాలి, మంచి మంచి భూములలో వండేటి. ఈ వాతావరణంలో ఇప్పుడు ఇట్లా వానలు పడుతున్నాయంటే ఆ భూమిలో పోతాయి, ఈ గడ్డ గుంత భూములు రాళ్ళ భూములు అన్నీ మంచిగా అయిపోతాయి. అందుకే రెండింటిని జతపరచాలని నా మాట. అంటే ఇప్పుడు భూమిని బట్టి భూములు విన 5-6 రకాలు ఉన్నాయి. ఆ భూములు బట్టి విన ఈ రెండుకి చేస్తే దానికి దీనికి ఎట్లా అవుతుంది కలుస్తుంది అనే దాని మీద విన రీసెర్చ్ అవుతుంది అన్నమాట. క్లైమేట్ చేంజ్ మీద మనము చేసినప్పుడు అందులో ఏమేమి పంటలు వచ్చేసంది ఇట్లా వాతావరణం ఖరాబ్ అవుతుంది అనేది కూడా దాని మీద చేయకున్నా కూడా అప్పుడే తెలుస్తుంది అనమాట. ఈ పంటలు వచ్చేసంది ఈ వాతావరణం ఇట్లా పాడవుతుంది అనేది కూడా అర్థమవుతుంది అనమాట. మనం ఒక్కదాన్ని తీసుకుంటే 2 కూడా కలిసి వస్తాయి అన్నమాట దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు సోయా కానీ మక్క కానీ వేరే వేరే ఇప్పుడు జొన్నల గురించి కానీ బీటి పత్తి గురించి కానీ అవి వచ్చినప్పుడే కొంచెం కాలం వేరేగా అయింది కదా. అందుకే మనం క్లైమేట్ చేంజ్ తీసుకుంటే అందులో ఏమేమి పంటలు వచ్చినాయి అనేది కూడా మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు అది దీంట్లోకే కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు మా ఏరియాకు పత్తులు లేవు, అట్లా ఇక్కడ కొన్ని మందులు వాడడం వల్ల మా ఏరియాకు ఇప్పుడు ఒక మందలు కొన్ని జీవాలు వచ్చినాయి. అట్లా కొన్ని మనం వాతావరణం మీద చేస్తే ఇక్కడ ఏం కాపాడవచ్చు, అక్కడేమి మనం నష్టపోయినాము అని దాని మీద కూడా మనకు తెలుస్తుంది. రోడ్డు ఎలుము అని ఇప్పుడు మళ్ళీ దిగువలకి వెళ్ళి సురువైన ఎక్కడెక్కడ దాకా కొడతారు. అక్కడ సంగారెడ్ల ఇట్లా బొడిగా కొడుతున్నారు. ఆడవిన పెద్ద పెద్ద చెట్లు ఉండే సంగారెడ్ల ఈ గవర్నమెంట్ వినా సగం తప్పు, అది గవర్నమెంట్ వాళ్ళది ఉన్నదేమో అనుకోండి. వాళ్ళే చెట్లు కొట్టి వాళ్ళు ఇది చేసినప్పుడు ఇక ఏం చేస్తారు, యువతలు వినా అట్లనే అవుతున్నాం. వాళ్ళే ముందుగా తప్పినప్పుడు మన సొంటలు ఏం చేయాలి, వాళ్ళే ఒక ఇతనాలు బేకార్ పనులు వాళ్ళే ముందు చేస్తారు. అట్లా చేయకుండా మంచి ఆలోచన చేసి వాళ్ళు వినా సగం ఇది చేస్తే బాగుంటుంది. వాళ్ళు వినా మన సొంటి చిన్న రైతులను అంతా చంపుతున్నారంటే వాళ్ళే మంచిగా చేసుకున్న వాళ్ళకి వినా మార్పు తెస్తున్నారు. అడ్డమైన ఇతనాలు ఊళ్ళకి ఏమో సజ్జలంట జొన్నలంట గింతింత జొన్నలు అవి మంచి ఇతనాలు ఉన్న ఇతనాలను ఇది చేస్తున్నారు. ఇలువలేని పంటలన్నీ వాళ్ళు విన సగము దళిద్రం తెస్తున్నారు ఊళ్ళో. ఈ ఊరికి వెళ్ళి ఇంకొక పక్షి అక్కడికి వెళ్ళి వస్తుంది, అక్కడికి వెళ్ళి అట్లాసంటి అన్నీ కనిపించలేదు. పాలపిట్ట అట్లాసంటి మొక్కుతుంటే అట్లాసంటి పాలపిట్ట అట్లాసంటివి కూడా కనిపిస్తలేవు. కొన్ని రకరకాల ఈ కంపెనీలు వచ్చి కూడా ఈ చెరువుల దగ్గర అట్లాసంటి పిట్టెలు ఉండి కూడా అటువంటివి కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈ కంపెనీల వల్ల కానీ ఈ మందుల వల్ల కానీ చాలా జీవరాశులు అనేటివి కూడా వెళ్ళిపోయినాయి. అట్లా మన జీవరాశి అడవులకి ఇంత చస్తున్నారు, ఇంత పోతున్నాయని మన అప్పుడంటే టీవీలు లేకుండా ఇప్పుడు మస్తు చూస్తున్నారు కదా, కానీ మళ్ళీ అవిటికి ఎగబడుతున్నారు. కొన్ని దినాలకు పోతాయని అందరికీ ఎరుకున్నది కదా, కానీ చస్తున్నది కూడా ఎరుకున్నది, పోయేది కూడా ఎరుకున్నది, కానీ అవిటి అంబడి పడరు. 2 కలిపే ఎందుకు కాలం అనేది పోతున్నది అని కాలం గురించి అర్థమవుతుంది అనేది కొత్త పంటలు వచ్చేటట్టు బీటి పత్తి కావచ్చు, సోయా కావచ్చు, మక్క కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇంకా రేపు కొత్తది రాబోయే కాలంకి ఏమన్నా ముందర పడుతుందేమో కానీ 2 తీసుకుంటే యువతలను చూసి వాళ్ళు మారుతారు అనేది అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా 2 ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఉన్నది ఇది చూస్తారు, చూసి అవతలోనికి ఇది అనిపిస్తుందేమో.
ఇక అది మనం అట్లా ఇడిచినాం అనుకో, వాళ్ళు అట్లనే అది అయిపోతారు, వాళ్ళని చూసి ఇంకోళ్ళు. ఇప్పుడు అట్లనే అయిందన్నమాట. ఒక్కళ్ళు ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ పత్తి అనేది మన దిక్కే లేకుండి, కానీ ఆ భూమి ఈ భూమి అనేది లేదు, అన్ని భూములల్లో పెట్టుకుంటూనే పోతున్నారు. అట్లా మనము అది ఇడిచిపెట్టామనుకో ఇంకా ఇది అయిపోతుంది. అది తీసుకోవాలి అని నేను అనుకుంటాను. రెండు కలిసే చేయాలి. మన వాతావరణంకు సరిపడే విధానాలు మన పంటలను తీసుకోవాలి. ఖరాబ్ చేసేడు దాన్ని కూడా తీసుకుంటే మనకు దీంతో ఖరాబ్ ఉన్నది, దీంతో మంచిగా ఉన్నదని మనకు తెలుస్తుంది అనే మాట మీద నేను. అయితే ఇది ఇప్పుడు మన పంటలు ఎప్పుడు మొదటి సంది ఉన్నాయి, మన పంట మీదనే చేస్తున్నామేమో ఇన్నొద్దులు కానీ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినాయి కదా వేరే వేరే పంటలు. ఇప్పుడు దానికి దీనికి తీసుకుంటేనే వీళ్ళు ఎప్పటికి దీని మీదనే చేస్తారు అని ఇది కలుపుకుంటేనే దానికి దీనికి మంచిగా ఉంటుంది అన్నమాట. పత్తి పంట, ఇది మన పంటలు, వాతావరణం రెండు కలుపుకొని చేస్తేనే వేరే వాళ్ళకి వినా అర్థమవుతుంది అని నేను అంటున్నాను. ఇప్పుడు ఏమేమిటితో ఖరాబ్ అవుతున్నది, భూమి ఎట్లా ఖరాబ్ అయింది? ఒక పంటలు పెట్టి దానికి ఎరువులు ఎక్కువ వాడి ఖరాబ్ అవుతున్నదా, లేకుంటే కలిపి పంటలతో ఖరాబ్ అయిందా, లేకుంటే ఇక్కడ ఉన్న చెట్టు జామ పొయ్యి ఖరాబ్ అయిందా? అట్లా అన్నీ తెలుసుకుంటేనే ఒక మార్పు అనేది మనకు కూడా తెలుస్తుంది. మళ్ళీ ముందటికి మనం ఏం చేయాలి అనేది కూడా ఒక తోవ అనేది ఉంటుందేమో అని అనిపిస్తుంది అన్నమాట. అందరు ఏమదంటే ఈ రెండిటి మీద చేయాలని అంటున్నారు. వాతావరణం మీద మనం చేస్తే ఈ రెండిటికి వర్తిస్తుందేమని అంటున్నది. ఫస్ట్ క్లైమేట్ చేంజ్ మీద చేస్తే ఈ పంటకు కూడా వస్తుండొచ్చు, దీనికి కూడా వస్తుండొచ్చు అని నేను అనుకుంటాను. ఫస్ట్ మనం వాతావరణం మీద చేస్తేనే బాగుంటుందేమో నేను అని అనుకుంటాను. వాతావరణంలో మార్పులు అనేదాన్ని ముఖ్యమైన పాయింట్ కింద తీసుకుని చేస్తే దాంట్లో ఈ బీటీ కాటన్ అనేది కలుస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ బీటీ కాటన్ కూడా ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మార్పుల్లో భాగమే, దాని మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ వాతావరణ మార్పుల్లో వచ్చే సమస్యల్లో నుంచే ఇటువంటి కొత్త రకమైన పంటలు పుడతాయేమో అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో వాతావరణం క్లైమేట్ చేంజ్ అనేది ముఖ్యమైన పాయింట్ కింద తీసుకుని చేస్తే ఇవన్నీ దాంట్లో కలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఒకరికి ఎవరికైనా చెప్పేటప్పుడు రెండింటిని పొత్తు పెట్టుకొని చెప్తేనే కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడున్న పిల్లలు అట్లా సొంటలకు వ్యవసాయము ఎట్లా ఖరాబ్ అయిందంటే ఏమి లెక్క ప్రకారం చూపెట్టగలుగుతాం. అట్లా కొన్ని పంటలను తీసుకొని మనము రెండింటిని కలుపుకొని చెప్పినప్పుడే అది మంచిగా అర్థమవుతుంటుంది. వ్యవసాయం ఇట్లుండేరా, ఇంతకుముందు ఇట్లా సొంటిది ఉండే, ఇప్పుడు ఇట్లా అయింది, ఇట్లా వాతావరణం ఇంతకుముందు ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా ఖరాబ్ అయిపోయింది. అట్లా ప్రతి ఒక్క చెట్టు పెడుతున్నప్పుడు ఒక పిల్లగానికి ఏమైనా చెప్పేటప్పుడు చెట్టు పెడితే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంటుంది, ఇది ఏమేమి ఉండే, ఇప్పుడు ఏమేమి పోయింది అనే దాని మీద రెండింటిని కలుపుకొని చేస్తే జర మంచిగా ఉంటుంది, రెండింటిని అర్థమవుతుంది అనే దాని మీద నేను